రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెలో విషాదం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్న కార్మికుల్లో ఒకరు తమ ప్రాణాలు కోల్పోయాడు. నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ నిన్న నిరసనలో భాగంగా ఆత్మహత్యాయత్నం చేయగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. నిన్న నర్సంపేటలో ఆర్టీసీ జేసీ చేపట్టిన మహాధర్నాలో పాల్గొన్న గౌడ్ బస్టాండ్ ఆవరణలోని పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తోటి కార్మికులు పోలీసులు వెంటనే స్పందించి ఆసుపత్రికి తరలించినప్పటికీ పరిస్థితి విషమించిపోవడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. కాగా డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఒక కుటుంబాన్ని తీరని దుఃఖసాగరంలో ముంచిందంటూ సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెలో విషాదం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్న కార్మికుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ నిన్న నిరసనలో భాగంగా ఆత్మహత్యాయత్నం చేయగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. నిన్న నర్సంపేటలో ఆర్టీసీ జేసీ చేపట్టిన మహాధర్నాలో శంకర్ గౌడ్ బస్టాండ్ ఆవరణలోనే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. తోటి కార్మికులు పోలీసులు వెంటనే స్పందించి ఆసుపత్రికి తరలించినప్పటికీ పరిస్థితి విషమించడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. కాగా డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఒక కుటుంబాన్ని తీరని దుఃఖ సాగరంలో ముంచిందంటూ సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.